ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నలిగిన వారికి యెహోవా ఆశ్రయముగా ఉండును, ఆపత్కాలములో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండును. ద లార్డ్ ఈజ్ అ రెఫ్యూజ్ ఫర్ ద అప్రెస్డ్, ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. 9వ దావీదు కీర్తన 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకం నలిగిపోయిన వస్తువును పారేస్తుంది, కానీ దేవుడు నలిగిపోయిన హృదయాన్ని తన హక్కును చేర్చుకుంటాడు. ఈ నూతన దినపు ఉదయం మీరు ఏ భారంతో మేల్కొన్నారో నాకు తెలియదు. బహుశా మనుషులు మిమ్మల్ని మానసికంగా నలిపి ఉండొచ్చు. అనేకమైన అననుకూల పరిస్థితులు, అపజయాలు, అనారోగ్యం, బాధలు మిమ్మల్ని పిండేస్తూ ఉండొచ్చు. నేను విరిగిపోయాను, అతికించేవారు ఎవరూ లేరని మీరు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉండొచ్చు. ఈ నూతన దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీ గాయాలు మాన్పబడి మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మిమ్మల్ని నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఈ మాటలో నలిగిన వారు అంటే కేవలం బాధలో ఉన్నవారు కాదు, తమ స్వశక్తిని కోల్పోయి దేవుని వైపు చూసేవారు. ధాన్యము నలిగితేనే పిండవుతుంది, ద్రాక్షలు నలిగితేనే ద్రాక్షరసం వస్తుంది. నీవు నలుగుతున్నావు అంటే నీ నుండి ఒక అద్భుతాన్ని దేవుడు తీయబోతున్నాడని అర్థం. ధైర్యం తెచ్చుకో. ఆశ్రయం అంటే ఎండ నుండి, వాన నుండి రక్షణ ఇచ్చే చోటు. శత్రువు నీ మీద దాడి చేస్తున్నప్పుడు నీవు దాక్కునే సురక్షమైన ప్రదేశం దేవుడే. దేవుడు కేవలం మంచి రోజుల్లోనే కాదు, నీ ఆపత్కాలములో ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. చీకటి ప్రక్కనే వెలుగున్నట్లు సమస్య ప్రక్కనే సమాధానకర్త అయిన దేవుడు నీకుంటాడు. ఈ ఆశీర్వాదపు మాటలు వింటున్న నీవు ఈ ఉదయకాలాన్ని ఒక ఆలోచన చేయి. సమస్య రాగానే నీవెవరి వైపు చూస్తున్నావు? లోకపు సలహాల కోసం వెతుకుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల ఆశ్రయం ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. దేవుని సన్నిధి నీకు ఆశ్రయదుర్గం. ఆత్మీయ క్రమశిక్షణ నిన్ను బలపరుస్తుంది. దేవుని సన్నిధిని, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సమయాన్ని దొంగిలిస్తూ నాకు రక్షణ లేదు అని ఏడవడం వల్ల లాభం లేదు. ఎంతకాలం లోకాన్ని చూస్తూ, లోకములతో పోటీ పడుతూ ముందుకి కొనసాగుతావు? చాలా వేదనలో, బాధలో నువ్వు ఉండొచ్చు. అనేక గాయాలు, గాయం మీద గాయం నీకు తగులుతూ ఉండొచ్చు. ఈ బాధ, ఈ వేదన నిన్ను నాశనం చేయటానికే కాదు సుమా, నిన్ను ఒక మాస్టర్ పీస్గా మార్చటానికే. సాతాను నీ నలిగిన స్థితి చూసి నిన్ను హేళన చేస్తాడు. దేవుడు నిన్ను వదిలేశాడని అనేక అబద్ధాలు నీకు చెప్తాడు. కానీ వాక్యం అంటుంది, నలిగిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీవు ఒంటరిగా నలిగిపోవటం లేదు సుమా. నీ ఆశ్రయ దుర్గమైన యెహోవా నీ చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. నీవు పడిపోయినా ఆయన హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఆశ్రయ దుర్గము అంటే దాడులకు లోబడినటువంటి కోటది, శత్రువులు చేరలేని స్థలం. దేవుడు కేవలం రక్షించడం మాత్రమే కాదు, శత్రువు నిన్ను చేరలేని స్థితిలో ఉంచుతాడు. నీ బలహీనలన్నిటి మధ్య ఆయన శక్తి సంపూర్ణమవుతుంది. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్న నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అలసిపోయినా, నువ్వు విరిగిపోయినా, దేవుడు నీకు ఆశ్రయము, దుర్గము కావాలని నువ్వు ఆశపడితే ఆయన వైపు తిరుగుటకు ఇది అనుకూలమైన సమయం.
ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు ఆయన. నీ కొరకు ఆయన తన 2 చేతులు చాచి ఉంచాడు. విరిగిన నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచు. ఆయన నిన్ను మరలా కడతాడు. ఆయన కోటలో నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుడే నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు నీకు అనంతమైన శాంతి నీ జీవితంలో ఉంటుంది. చుట్టూ తుఫాను ఉన్నా నీ హృదయంలో నెమ్మది ఉంటుంది. ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటే శత్రువుపై విజయం నీదే. దుర్గము లోపల ఉన్న నిన్ను ఏ అపవాది బాణము కూడా తాకలేదు. దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు అది స్థిరమైన పునాది. నీ ఆశీర్వాదాలు కేవలం నీకు మాత్రమే కాదు గాని తరతరాలకు అవి నిలిచి ఉంటాయి. ఈ గొప్ప దీవెనలు నువ్వు స్వతంత్రించుకోగలగటానికి ఈ నూతన దినం మరి ఒక అవకాశముగా దేవుడు నా జీవితాల్లో ఇచ్చాడు. ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో పశ్చాత్తాపముతో ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, కృపగల మా యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడిన నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ బలపరచండి. నలిగిపోయిన ప్రతి హృదయాన్ని అయా మీరు తాకండి. ఆపత్కాలంలో ఉన్నవారికి నీవే ఆశ్రయదుర్గముగా ఉండి వారందరినీ విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక ప్రభువా, ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువులను తుడిచి వాటి కన్నీటిని ఆనందముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అయా, నీవు ఆశ్రయదుర్గముగా నీ సన్నిధిలో నీ పాదముల యొద్ద నిలుచుండి సురక్షితముగా ఉండి అనేక మందికి దీవెనకరముగా వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి ద్వారాలు తెరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.